Charlie, Charlie. No one inside in beta position. Roger that. Don't shoot! నేటి సమాజం పోలీస్ చేతిలో ఉంది. రేపటి సమాజం టీచర్స్ చేతిలో ఉంది. అవినీతికి తావులేని విధంగా వాళ్ళ జీతాలను పెంచాలి. సార్, పబ్లిక్ ని నిర్బంధించారు, ఏం చేద్దాం సార్? ఒక భాగం కూడా ఎస్ సార్. చంద్ర, హ్యాండిల్ దిస్. ఐల్ బి బ్యాక్. చార్లీ, చార్లీ. ప్రెస్ రిపోర్టర్ ఇన్సైడ్. డాక్టర్ లోపలికి తీసుకెళ్తున్నారు. డోంట్ షూట్. డాక్టర్, ఆయన చూడండి, ఆయన బతికే ఉన్నారు. డాక్టర్ చెకింగ్ అసిస్టెంట్ కమిషనర్. Yes is no more. Yes is dead. ఏయ్, తుప్పు పట్టిన కత్తితో. జయోదరా, మర్చిపోయావు కాసి. వీడేగా మనల్ని బ్యాంక్ రాబరీలో పట్టించింది. ఇప్పుడు పోలీసుల్ని వీడే తీసుకొచ్చాడు. అది నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ఎవరు రాకుండా చూడు. ఓకే క్రిష్. ప్రతిభ, ఎడిటర్ బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. ఫ్లైట్ డిలే అట. సిటీ ఎడిషన్ మనల్ని అప్రూవ్ చేసి ప్రింటింగ్ పంపమన్నారు. ఓకే సార్. లెట్స్ కాల్ ఇట్ డే సెంట్. హలో, ఏంటి ఇలా జరిగింది? పోలీసులు. టెన్షన్ అవ్వకు, నేనేమీ ఆర్డర్ చేయలేదు. నీకేమీ కాదు, నేను ఇక్కడికి వస్తున్నాను. ఏంటిది? It's just a painkiller. ఏమిట్రా, ఏవైపోయావు? ఏంటి రమేష్, అడ్రస్ కూడా ఇచ్చాను కదా, ఎందుకు కాసి ఇంకా ప్రాణాలతో వచ్చావు? ద్రోహి, నమ్మక ద్రోహి. నిన్ను కాపాడుకోవడం కోసం నన్ను మోసం చేస్తావా? షిట్. రేయ్, రేయ్. ఒక్క బుల్లెట్కే ఇంత అల్లాడుతున్నావే? ఎన్ని ట్రైన్స్ తగలబెట్టుంటావు? మార్కెట్లో ఎంతమంది ప్రాణాలు తీసుంటావు? నీ మనసులో ఒప్పింది. మాఫీ అర్థం కావాలంటే నీది వెనుకబడిన వర్గం అయి ఉండాలి. అవినీతి, పేదరిక నిర్మూలన, సమాజ శ్రేయస్సు రాజకీయ నాయకులు డైలాగులు వల్లిస్తుంటే వెనుకబడిన వర్గం, సమాజ వెలి అని మీరు ఈ డైలాగులు వల్లిస్తున్నారు. మీరేమో సినిమా, క్రికెట్ అంటూ ఆనందిస్తున్నారు. ఆకలి అరుపులకి, అరగని తేపులకి తేడా తెలియదురా మీకు. మా లక్ష్యం నీకు అర్థం కాదు. ఓకే, కానీ వసంతకు మాత్రం అర్థమయ్యేలా చేశావు. అవును, వసంత్కి నీకు ఏమిటి సంబంధం? రే రే రే, ఒక్క ముక్క ప్లాస్టర్ అతికిస్తే నిజం కక్కేస్తాననుకున్నావా? మీరు పత్రికలు వాడరా? చచ్చిన మనిషిని కూడా తట్టి లేపి ఇంటర్వ్యూ చేస్తారు. ఐజీ లైన్లో దొరకడం లేదు. వి నీడ్ రెస్క్యూ టీమ్ ఇమ్మీడియట్లీ.
నేను నిన్ను కూడా చూశాను, వాడితో పాటు కాలేజీలో చుడిదార్లు వేసుకొని స్ట్రైక్ చేశారే. కొబ్బరి చెప్పులు కూడా జారిపడ్డాయి. వసంత్కి కాలేజ్ ఫీజు కట్టింది మా సంస్థే. ద్రోహి, నమ్మక ద్రోహి. వసంత్ లాంటి స్టూడెంట్స్ అందరినీ ఇలా మీ మార్గంలోకి లాగుతున్నారా? స్టూడెంట్సేనా? పోలీసుల్లో, కోర్టుల్లో, అన్ని చోట్ల మా వాళ్ళు ఉన్నారు. అందాకెందుకు, మీ ఆఫీసులో కూడా ఉన్నారు. ఏ రేణు, నువ్వు ఇంకా వెళ్ళదా? యూ వాంట్ ఎ డ్రాప్ ఆర్ సంథింగ్? నో థ్యాంక్స్, కొంచెం వర్క్ ఉంది. ఉత్తేజపరిచి ఒప్పించాం వసంతని. అసెంబ్లీలో సలహాలు ఇవ్వడానికి మావాడంటూ కూడా ఉండాలిగా. ఇచ్చాడు, చాలా ఐడియాలు ఇచ్చాడు ఎలక్షన్లకి. మరి గుడిసెలకి నిప్పు పెట్టింది, దెబ్బలు తిన్నది? తట్టుకున్నాడు. యాదవ్ అన్ని దెబ్బల్ని తట్టుకున్నాడు పైకి రావటానికి. మరి మీటింగ్లో బాంబు పెట్టింది? పెట్టింది నేనే, కానీ ఐడియా వసంతది. ఆ తర్వాతే జనం అంతా వాడి పార్టీకి మారారు. నాకప్పుడు లేటుగా మెసేజ్ అందుంటే, నేను ఒక్క నిమిషం ఆగి వేదిక మీదకి వెళ్ళుంటే, సెట్ చేసిన సమయానికి టైం బాంబు పేలుంటే? అదెలా పేలుతుంది? రిమోట్ ఉన్నది వసంత్ చేతిలో కదా. అరే జోకి, పిచ్చిగా మాట్లాడుకుంటా. ఈ బాంబు పెట్టిన సంగతి సరోకి ఎలా తెలుసు? తను నాకు మెసేజ్ ఎలా పంపింది? ఎవరు? ఆ పొట్టి పిల్ల. గవర్నమెంట్ ఖర్చుతో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే ఫ్లైట్ ఎక్కి అమెరికా, యూరోప్ అంటూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యమైన పోస్టులో విదేశాలకు ఎగిరిపోతున్న స్వదేశీయులే. వాళ్ళకి తప్పని చెప్తారు. ప్రపంచానికి అందించారు. ఏం చేద్దాం ఇప్పుడు? వి హావ్ టు బి క్విక్. అందరికీ ఇన్ఫార్మ్ చేద్దాం. కమ్ ఆన్. డ్యాములు వస్తున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పి వంశ పారంపర్య ఆస్తుల్ని కబ్జా చేసి నిరుపేదలను దోచుకుంటున్నారు. అందుకే ఉప్పెనలా ఉప్పొంగుకొచ్చారు, ఆయుధాలు అందుకున్నారు. నేను మాట్లాడేటప్పుడు ఈ ఎస్ఎంఎస్ని అశ్వతికి పంపించు. ఒకటి రాజకీయం, ఆ రెండోది మీ అందరికీ తెలుసు. చచ్చిందనుకుంటే బతికి ప్రాణాలతో తిరిగి వచ్చింది. జనం తోపుడికి కింద పడింది. ఆ ఫోన్ ఎందుకు దాని బ్యాగ్లో పడేస్తావు? దానిలో మన ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అది పోలీసులకు దొరికితే? ఫోన్ కోసం ఆ పెళ్ళింటికి మనిషిని పంపాను. మధ్యలో నువ్వు చట్టుకున్నావు.